నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. 700 కోట్లు దోచేశావు, నీకు బెయిల్ ఇవ్వాలా? రాజ్ కేసిరెడ్డిపై సుప్రీం సీరియస్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అయితే ఈ వీడియోకి ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అనేది కూడా తెలియచేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నిజంగా ఈ వీడియో మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సంచలనమైన విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో ఇక చూసుకుంటే రాజ్ కేసిరెడ్డి 2024 వరకు కూడా ఈయన పేరు చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకని అంటే ఈయన జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉండే వ్యక్తులకు మాత్రమే, వైసీపీలో కూడా జగన్ తోటి సన్నిహితంగా ఉండే వ్యక్తులకు మాత్రమే ఈయన తెలుసు. బయట వాళ్ళు ఎవరికి తెలియదు. మీడియా వాళ్ళకు కూడా చాలా తక్కువ మందికి తెలుసు. సో ఇప్పుడు మాత్రం అందరికీ తెలిసిన వ్యక్తి, నలుగురి తల్లోని నాలుక అయ్యాడు. ఎందుకు అయ్యాడు అంటే లిక్కర్ కుంభకోణం కేసు. లిక్కర్ కుంభకోణంలో ఇతనే కింగ్ పిన్గా ఉన్నాడు అని చెప్పేసి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు, ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉండుండొచ్చు, కానీ జగన్కి సన్నిహితుడే కదా. సో అందుకనే విజయసాయిరెడ్డి కూడా రాజకేశిరెడ్డినే బలి చేయడానికి చూస్తున్నాడని చెప్పేసి ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు. అంటే విజయసాయిరెడ్డి రాజకేశిరెడ్డిని లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్ అని చెప్పేసి అంటున్నాడంటే ఎక్కడో జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి ట్రై చేస్తున్నాడు అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీకి అధినేత. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే లిక్కర్ పాలసీని తీసుకొచ్చారు. లిక్కర్కి సంబంధించి కొత్త పాలసీని తీసుకొచ్చారు. ప్రభుత్వమే లిక్కర్ని అమ్ముతుంది అని చెప్పేసి కూడా చెప్పారు. మరి అలాంటి ప్రభుత్వంలో సుమారు 3,000 కోట్ల రూపాయల పైన ఒక పెద్ద కుంభకోణం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి చేతికి అసలు ఏ తడి అంటకుండానే జరిగిందా? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఇంత పెద్ద స్కామ్ జరిగిందా అని అంటే నిజంగా డౌటే. ఎవరికైనా డౌట్ వస్తుంది. అందుకే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికి, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ భయమా అవన్నీ పక్కన పెట్టండి, ఏదైనా కానీ జగన్ని రక్షించడానికి రాజ్ కేసిరెడ్డిని లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్గా ఆయనే చెప్పాడు అని కూడా ఇప్పుడు అంటున్నారు. సో మొత్తం మీద చూస్తే ఇప్పుడు రాజ్ కేసిరెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు తనకి బెయిల్ ఇవ్వాలని. ఎందుకని అంటే ఈ కేసులో ఇప్పటి వరకు చాలామంది అరెస్ట్ అయ్యారు, చాలామందికి బెయిల్ కూడా వచ్చింది. ఎవరో ఒకళ్ళిద్దరు లేకపోతే ముగ్గురు నలుగురు మాత్రమే జైల్లో ఉన్నారు. వాళ్ళల్లో రాజ్ కేసిరెడ్డి కూడా ఒకళ్ళు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరెవరు జైలుకు వెళ్ళారు అని కనుక చూస్తే అదిగోండి మనకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కనిపిస్తారు. అలాగే సీనియర్ అధికారులుగా చూసుకుంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప కూడా రాజ్ కేసిరెడ్డితో పాటు ఈ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్ళిన వాళ్ళల్లో కనిపిస్తారు. కాబట్టి వీళ్ళందరికీ బెయిల్ వచ్చేసింది. బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరికీ బెయిల్ వచ్చింది. కానీ రాజ్ కేసిరెడ్డికి మాత్రం ఇంకా బెయిల్ రాలేదు. అందుకే రాజ్ కేసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాకు కూడా బెయిల్ ఇవ్వండి మహాప్రభో, నేను ఈ కేసులో నిందితుడిగా ఉన్నాను, సుమారు 9 నెలల పైచిలుకు జైల్లో గడుపుతున్నాను, 9 నెలల పైచిలుకు కాలం నుంచి జైల్లోనే మగ్గుతున్నాను, నాకు బెయిల్ ఇప్పిస్తే బయటకు వెళతాను అని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టు కూడా ఇచ్చే పరిస్థితిలో కనిపించడం లేదు, ఇంకా కొన్నాళ్ళు ఉండు అన్నట్టుగానే చెప్తోందట. అది ఎందుకు అనే వివరాలు నేను మీతో తప్పకుండా తెలియజేస్తాను. అయితే ఈయన ఆల్రెడీ హైకోర్టుకు వెళ్ళారు రాజ్ కేసిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయిస్తే బెయిల్ కోసం ఏపీ హైకోర్టు బెయిల్ తిరస్కరించింది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చారు. సో ఆ వివరాలు ఏంటి, సుప్రీంకోర్టు ఏమన్నది, ఈయన ఏం అడిగాడు, ఈయన తరఫు లాయర్లు ఏం అడిగారు అనేది ఒకసారి మనం చూద్దాం. కొంచెం ఆసక్తికరంగానే ఉంటుంది. సో ఇక చూస్తే మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాజ్ రాజ్ కేసిరెడ్డి బెయిల్ ప్రయత్నాలు సుప్రీంకోర్టులో ఫలించలేదు. తనకు బెయిల్ నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు జనవరి 29న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అతను వేసిన ఎస్ఎల్పిపై జోక్యానికి సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. సో మద్యం కుంభకోణం కేసులో 3 నిందితులకు బెయిల్ ఇచ్చి తనకు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ రాజ్ కేసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. యాక్చువల్గా ఈ వీడియో మనం నిన్న కానీ మొన్న కానీ చేసి ఉండాలి, కానీ నిన్న మొన్న ఈ లడ్డూకి సంబంధించిన వ్యవహారం ఎంత హాట్గా రన్ అవుతుంది. రాష్ట్రం మొత్తం లడ్డూలో కల్తీ నెయ్యికి సంబంధించి, సింథటిక్ నెయ్యికి సంబంధించి ఎంత అగ్నిగోళంలాగా రగిలిపోతుంది అన్నది మనం చూసాం. దానికి సంబంధించి అనేక వీడియోలు చేస్తూ ఈ వీడియోని నేను చేయలేకపోయాను, అందుకే ఇవాళ చేస్తున్నాను. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఇక మద్యం కుంభకోణం కేసులో 3 నిందితులకు బెయిల్ ఇచ్చి తనకు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ రాజ్ కేసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో మీరే ప్రధాన కుట్రదారు,
మద్యం పాలసీ రూపకర్త అనుకూలమైన బ్రాండ్లను ప్రోత్సహించి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు ముడుపులు వసూలు చేసినట్టు దర్యాప్తు తర్వాత మీపై ఖచ్చితమైన ఆరోపణలు వచ్చాయి. అందువల్ల ప్రస్తుత పరిస్థితిలో మేము జోక్యం చేసుకోలేం అని చెప్పేసి సుప్రీం ధర్మాసనం చెప్పింది. చూడండి, ఇక్కడ ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల ముడుపులు అనంటే రాజకేశ్వర రెడ్డి ఈ మద్యం పాలసీ అంటే 2019 చివరిలో లేకపోతే 2020 బిగినింగ్లో వచ్చింది అనుకుందాం. అంటే రాజకేశ్వర రెడ్డి అప్పటి నుంచి ఇప్పటికీ ఎంత వెనకేసి ఉంటారు మీరే ఆలోచించండి. ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు అంటే ఎన్ని కోట్లు వెనకేసి ఉంటారు? సో ఇక్కడ అదే ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. కొందరు ముఖ్యమైన సాక్షుల విచారణ తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాలు మీ మీదున్న నేరారోపణలతో ముడిపడి ఉన్నాయి అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. అందువల్ల మీరు కొత్తగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోండి అని కూడా సూచించారు. పూర్తి స్థాయిలో వాదనలు వినాలన్న కేసిరెడ్డి తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు విచారణను గురువారానికి వాయిదా వేశారు. అంటే రేపటికి వాయిదా వేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. ఇందులో పిటిషనర్కు ప్రస్తుతం పరారీలో ఉన్న A7 ముప్పిడి అవినాష్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ఒకే ఒక్క కారణంతో హైకోర్టు బెయిల్ తిరస్కరించింది. పరారీలో ఉన్న అతను ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే కోర్టు కొట్టివేసింది. పిటిషనర్ దీర్ఘకాలికంగా నిర్బంధంలో ఉన్నందున బెయిల్ మంజూరు చేయండి అని కోరారు. ఇందులో పరారీలో ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి ఆయనే చెప్తున్నాడు. మరి అవినాష్ రెడ్డికి అంటే ముప్పిడి అవినాష్ రెడ్డికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించింది. ఎంత ఇంపార్టెంట్ వ్యక్తి అయితే ఇందులో అతని ప్రమేయం పాత్ర ఎంత లోతుగా ఉండబట్టే బెయిల్ తిరస్కరించింది మీరు అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి వ్యక్తితో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తిని బయటకు వదిలితే కేసు తారుమారవదా? కానీ ఇక్కడ నిందితులు బెయిల్ ఇవ్వమని మాత్రమే కోరుతున్నారు. ఎందుకు అలా కోరుతున్నారు ఏంటి అనేది కనుక చూస్తే ఇక్కడ ఈ కేసులో ప్రధాన నిందితుల్లో కొంతమంది ఉన్నారు కదా, అంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. వాళ్ళలో ఒకళ్ళు అంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళల్లో ఒకళ్ళు అప్రూవర్గా మారిపోతానని అంటున్నారట. సో అప్రూవర్గా మారిపోతే అసలు నిందితులు కూడా బయటపడతారేమో, రాజకేశ్వర రెడ్డి కన్నా వెనకాల ఉండి నడిపిస్తున్న వాళ్ళు కూడా బయటపడిపోతారేమో అని వాళ్ళకి డౌట్ వచ్చింది. అందుకనే రాజకేశ్వర రెడ్డిని ఇప్పుడు సుప్రీంకోర్టుకు పంపించి అయితే నాకు బెయిల్ ఇవ్వండి లేదా వాళ్ళ బెయిల్ కూడా రద్దు చేయమనండి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారని ఇప్పుడు టాక్ నడుస్తుంది. సో ఇక జస్టిస్ బాగ్చి జోక్యం చేసుకుంటూ 700 కోట్లకు రాజకేశ్వర రెడ్డి లోపలున్న 9 నెలలే కదా అని వ్యాఖ్యానించారు. సో ఇంకా ఏమన్నారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. 700 కోట్లని నాగముత్తు బదులిచ్చారు అని కూడా మనం చెప్పుకున్నాం కదా. సో బాగ్చి జోక్యం చేసుకుంటూ 700 కోట్లకు రాజకేశ్వర రెడ్డి లోపల ఉన్నది 9 నెలలే కదా అని వ్యాఖ్యానించారట. అంటే సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు కూడా దాన్ని ఎంత సీరియస్గా పరిగణిస్తున్నారో చూడండి. అంటే ఎందుకు అలా పరిగణించారో అంటే కనుక ఢిల్లీ మద్యం కుంభకోణం ఉంది చూసారా, ఇక్కడ కేసీఆర్ కూతురు కవిత కూడా అరెస్ట్ అయింది కదా, అది ఈ స్థాయి కుంభకోణం కాదు. అది జస్ట్ ఎంత వందల్లోనే, ఇది 3,000 కోట్ల కుంభకోణం. అది ఎంత వందల్లోనే ఉంది. మొత్తానికి 400-300 కోట్లు అంతే, 300 కోట్లు కూడా ఉండదు, ఇంకా తక్కువే. కానీ దానికే వాళ్ళంతా కూడా తీహార్ జైల్లో అన్ని నెలల పాటు జైలు జీవితం గడిపారు. మరి ఇంత పెద్ద కుంభకోణం 3,000 కోట్లు, సుమారు 3,000 కోట్ల రూపాయల కుంభకోణం, ఈయనకే 700 కోట్లు మొత్తం దాన్ని ఏమంటారు ముడుపుల కింద వచ్చాయి అని చెప్పేసి మనం వింటున్నాం. మరి ఇతన్ని ఎన్నాళ్ళు జైల్లో ఉంచాలి? సో అది కూడా న్యాయమూర్తులు కూడా ఆ విషయాన్ని గట్టిగానే పరిగణలోకి తీసుకున్నట్టున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అత్యంత ముఖ్యమైన స్థానంలో ఉన్నారు, భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నట్టు దర్యాప్తు తర్వాత మీపై ఖచ్చితమైన ఆరోపణలు ఉన్నాయి అని కూడా పేర్కొన్నారు. తాము కేసు మెరిట్స్ జోలికి పోవటం లేదని, ఇప్పుడు తమ వాదనంతా ఈ కేసులోని ప్రధాన నిందితులందరికీ బెయిల్ ఇచ్చి తమకు ఇవ్వలేదన్న దానిపైనే అని నాగముత్తు చెప్పారు. అంటే వాళ్ళైనా తీసుకొచ్చి లోపలేయండి, మాకైనా బెయిల్ ఇవ్వండి అన్నట్టుగా ఉందే కానీ మాకు బెయిల్ ఇవ్వండి మహాప్రభు అన్నట్టుగా మాత్రం ఇక్కడ కనిపించడం లేదని అంతా కూడా ఇప్పుడు మాట్లాడుకున్నారు. ఈ కేసులో A34పై పిటిషనర్ కంటే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని, అయినా బెయిల్ వచ్చిందని నాగముత్తు గుర్తు చేశారు. CJI బదులిస్తూ అంటే నాగముత్తు మాట్లాడిన వాటికి CJI స్పందించారు. ఆయన ఏమంటున్నారంటే ఇందులో మీరే ప్రధాన కుట్రదారు, OSF కేటాయింపులను ప్రభావితం చేసి అనుకూలమైన బ్రాండ్లను ప్రమోట్ చేసి నెలకు 50 నుంచి 60 కోట్లు లంచాలు వసూలు చేశారని కూడా మీ మీద ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు CJI. ఇక మిగతా నిందితులపై దాదాపు అలాంటి ఆరోపణలే ఉన్నాయని నాగముత్తు కూడా మళ్ళీ
ఆయన చెప్పినప్పుడు కూడా మళ్ళీ వాదించారనమాట. మీరు 732 కోట్లు సొమ్ము చేసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి కదా అని చెప్పేసి నాగముత్తుకి మళ్ళీ ఇంకోసారి గుర్తు చేశారు న్యాయమూర్తి. సో జస్టిస్ బాగ్చి ఈ విషయంలో స్పందించారు. నాగముత్తు తోటి సిజేఐ వాదిస్తుండగానే జస్టిస్ బాగ్చి కలగజేసుకుని మీరు 750 కోట్లు దాచిన షెల్ కంపెనీని A7 ద్వారా మీరే నేరుగా నియంత్రిస్తున్నారని ప్రాసిక్యూషన్ చెబుతోంది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే A6, A34లతో పోలిస్తే మీ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది అని అన్నారు. రాజకేశిరెడ్డి కంటే తీవ్రమైన ఆరోపణలు ఉన్నవారికి బెయిల్ వచ్చిందని నాగముత్తు మరోసారి చెప్పుకొచ్చారు. అంటే ఎక్కడికక్కడ వాళ్ళకైనా బెయిల్ క్యాన్సిల్ చేయండి, మాకైనా బెయిల్ ఇవ్వండి అని ఆయన గట్టిగా వాదిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. రాజకేశిరెడ్డి కంటే తీవ్రమైన ఆరోపణలు ఉన్న వారికి బెయిల్ వచ్చిందని నాగముత్తు మరోసారి చెప్పుకొచ్చారు. సిజేఐ దాంతో స్పందిస్తూ కొన్ని రోజులు వేచి ఉండండి అని సూచించారు. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని చెప్పండి, పిటిషనర్కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని నిరూపిస్తాం అని నాగముత్తు వాదించారు. సిజేఐ స్పందిస్తూ అంటే నాగముత్తు చెప్పిన దానికి సిజేఐ ఏమన్నారంటే మీరు మహా అయితే ఇతరులకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేసేలాగా ఆధారాలు చూపొచ్చు, అంత మాత్రాన మీకు బెయిల్ ఇవ్వటం మాత్రం కుదరదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు సిజేఐ. నాగముత్తు దీనికి బదులిచ్చాడు. ఏమన్నాడంటే ఇదివరకు హైకోర్టు నిందితుల బెయిల్ రద్దు చేస్తే సుప్రీంకోర్టే స్టే ఇచ్చింది అని కూడా అన్నారు. ఈ కేసును కూడా పిటిషనర్తో జత చేయాలని కూడా కోరారు. సో ఇలా ఉంది వ్యవహారం. మొత్తం మీద దీంట్లో ఏమని తెలుస్తోంది అంటే ఆ పిటిషనర్లపై ఇప్పటికే విచారణ ముగించామని ధర్మాసనం తేల్చి చెప్పింది. వారికి ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేస్తూ తిరిగి కింద కోర్టుకు వెళ్లాలని చెప్పామని కూడా తెలిపింది. అంతవరకు వారికి మధ్యంతర బెయిల్ మాత్రమే పొడిగించామని జస్టిస్ బాగ్చి గుర్తు చేశారు. అంటే వీళ్ళు రాకపోగా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే సుప్రీంకోర్టుని కూడా తప్పుదో పట్టించాలి అనే విధంగానే బెయిల్ కోసం వెళ్ళి కేవలం బెయిలు అనే వంకతోటి వెళ్ళి సుప్రీంకోర్టుని కూడా తప్పుదో పట్టించి బయట ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ బెయిల్ రద్దు చేసి వాళ్ళని కూడా జైల్లోకి తీసుకొచ్చేసేలాగా చెయ్యాలి అన్నట్టుగానే వీళ్ళ ప్రవర్తన కనిపిస్తోంది అని చెప్పుకోవచ్చు. ఇక చూసుకుంటే పిటిషన్లో మెరిట్స్పై వాదనలు వినిపించడానికి తనకు కొంత సమయం కావాలని, అందువల్ల శుక్రవారానికి వాయిదా వేయాలని నాగముత్తు కోరారు. సోమవారం నుంచి శుక్రవారాల మధ్య తేడా ఏముంటుంది, వాదించాలనుకుంటే ఇప్పుడే వాదించండి అని సిజేఐ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్లో జోక్యం చేసుకోలేమని, మళ్ళీ కొత్తగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోండి అని తేల్చి చెప్పేశారు. మొత్తం మీద రాజకేశిరెడ్డికి సుప్రీంకోర్టులో గట్టిగానే ఎదురు దెబ్బ తగిలింది. అలాగే రాజకేశిరెడ్డిని ముందు పెట్టి బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి బిగ్ బాస్ ఎవరైతే రాజకేశిరెడ్డిని ఆడిస్తున్నారో ఈ కేసులో అన్నిటికీ కూడా మూలమైన ఒక వ్యక్తి బయటకు రాకుండా ఉండిపోయి విచారణకి కూడా ఇంకా పూర్తిగా దొరకకుండా ఉండిపోయి తన చేతులకి మట్టంటకుండా ఇంత పెద్ద స్థాయిలో ఒక కుంభకోణాన్ని చేసి అజ్ఞాతంలోనే ఉండి అందరినీ కూడా ఆడిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తే ఈ రాజకేశిరెడ్డితోటి ఇంత నాటకం ఆడిస్తున్నారు. అయితే బయట ఉన్న వాళ్ళు కూడా లొంగిపోవాలి లేదా ఇతనికైనా బెయిల్ రావాలి అన్నట్టుగా చట్టాలని కూడా తప్పుదో పట్టించే స్థాయిలో తన బ్రెయిన్ని వాడుతున్నారు అన్నది ఇక్కడ తేట తెల్లమవుతుంది. మరి దీనిపైన మీరేమంటారు? రాజకేశిరెడ్డికి బెయిల్ ఇస్తారా? నెక్స్ట్ సిట్టింగ్లో అయినా సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందంటారా? లేకపోతే రాజకేశిరెడ్డి ఇంకా జైల్లోనే గడుపుతారంటారా? రాజకేశిరెడ్డి మాత్రమే దీనికి మూలం. మద్యం కుంభకోణం మొత్తానికి కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో గతంలో ఏవైతే చెత్త బ్రాండ్లన్నీ వచ్చాయో ఇలాంటి బ్రాండ్స్ మనం వెనకాల చూస్తున్న ఊరు పేరు లేని బ్రాండ్స్ కూడా అనేకం వచ్చాయి. కానీ అందరూ కూడా దీంట్లో నుంచి బెయిల్ వచ్చి తప్పించుకున్నారు. కానీ రాజకేశిరెడ్డి మాత్రం ఇంకా జైల్లోనే ఉన్నాడు. మరి రాజకేశిరెడ్డికి బెయిల్ ఇవ్వచ్చంటారా, ఇవ్వకూడదంటారా? ఇన్ని చేసిన ఆ వ్యక్తి, అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి ఎప్పటికైనా పట్టు పడతాడు అని అంటారా? లేకపోతే వీళ్ళని మాత్రమే బలి చేసి ఆ వ్యక్తి సేఫ్గా ఉంటాడు అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.